న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏపీ ఫార్మా రిజిస్ట్రేషన్ పథకాన్ని రైతు పాసు పుస్తకాల ఖాతాకు విశిష్ట సంఖ్యను రిజిస్ట్రేషన్ చేయాలని ధర్నా నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్ అరుణ కుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు డి చిన్నప్ప యాదవ్, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మధు యాదవ్, సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్, మండల రైతు సంఘం కార్యదర్శి లలితమ్మ, సుధాకర్, రైతు సంఘం కార్యకర్తలు, సిపిఐ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పంటలకు మద్దతు ధర వెంటనే, పంటలకు గిట్టుబాటు ధర వెంటనే, పంటలకు గిట్టుబాటు ధర వెంటనే, పంటలకు మద్దతు ధర. ఈ కార్యక్రమంలో నాతో పాటు రైతు సంఘం నియోజక అధ్యక్షులు మధు యాదవ్, సిపిఐ మండల కార్యదర్శి గంగాధర, రైతు సంఘం మండల కార్యదర్శి లలితమ్మ, అదేవిధంగా సిపిఐ నాయకులు సుధాకర, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దయ్య, అదేవిధంగా మహిళా నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రైతుల సమస్యల గురించి ఆలోచన చేసే రైతుల పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి. ఈరోజు వరుసగా 10 సంవత్సరాలుగా వరుస కరువులతో ఖరీఫ్లో కావచ్చు, రబీలో కావచ్చు నష్టపోవడం జరుగుతున్నది. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, రైతుల తరలాత మాత్రం మారడం లేదు. ఎందుకంటే చూస్తున్నాం, కార్పొరేట్ సమస్యలు పెరిగిపోతున్నాయి తప్ప ఇక్కడ రైతులు మాత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా గిట్టుబాటు ధరతో కానీ, పంటల బీమాతో కానీ, పంట నష్టపరితం కానీ ఎక్కడ కూడా లబ్ధి పొందిన పాపాన పోలేదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన ఇంకొక మాట మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు పేదల పరిస్థితి ఏ విధంగా ఉంది? గ్రామాల్లో మేము కూడా తిరుగుతున్నాం. నియోజకవర్గం చాలా మంది ఉన్నారు. సెంటు భూమి లేని నిరుపేదలు, కనీసం 1 హెక్టార్ భూమి లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు. ఎక్కడైనా ఇల్లు కాపురాలు చేసుకోవాలన్నా కూడా ఒక ఇంట్లో 3 కుటుంబాలు, 2 కుటుంబాలు, 4 కుటుంబాలు ఉన్నాయి. పేద ప్రజలకు మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు ఇస్తాం, 3 సెంట్లు ఇస్తామని చెప్పి ఒక పక్క చెప్పడం జరుగుతుంది. ఈరోజు రైతుల పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు అనేక పథకాలు గతంలో యూనిట్ నంబర్ పేరుతో పాస్బుక్లు తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఆలోచన చేసి ఏపీ ఫార్మా రిజిస్ట్రేషన్ పథకం అని చెప్పి దాదాపు 1 రోజులుగా ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ పథకంలో ఏమి చెప్తున్నారంటే ప్రభుత్వం వాళ్ళు అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంటల గిట్టుబాటు ధర, మీరు పంట రుణాలు తీసుకోవాలన్నా, అదేవిధంగా వడ్డీ రాయితీ రావాలన్నా, ఏ పంట రావాలని కూడా మీరు అమ్ముకోవాలన్నా కూడా ఈ నంబర్ ఉండాల్సిందే అని చెప్పి ఏపీ ఫార్మా రిజిస్ట్రేషన్ పథకం తీసుకొచ్చింది కాదు, కానీ అది ఏ విధంగా అమలవుతుందని కూడా చూడాల్సిన బాధ్యత ఈ వ్యవసాయ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారుల బాధ్యత ఉంది. ఈరోజు మండలంలో ఒక 10-20 సర్వే నెంబర్లకు మాత్రమే చేయడం జరిగింది. అది కూడా ఎట్లా ఈరోజు నార్పల మండలానికి సంబంధించి కాకుండా నార్పల మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా హెచ్ఎల్సి కాలనీలు కావచ్చు, అంద్రిని వారి కాలనీలు కావచ్చు, ఇప్పుడు చివరి ఆయకట్టు అంటే చివరి పంట దశకు వచ్చాయి. వేరుశెనగ కావచ్చు, వరి కావచ్చు, ఇతర పంటలు కూడా కాయగూరల పంటలు చివరి దశలో ఉన్నప్పుడు ప్రభుత్వం హెచ్ఎల్సి నుంచి కానీ అంద్రిని కాలం నుంచి కూడా నీళ్లు బంద్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వము పాలకులు ఆలోచన చేసి ఖచ్చితంగా చివరి ఆయకట్టు వరకు నీళ్లు వదలాలా. ఎందుకంటే ఒక నెల రోజులు అంటే ఈ నెల వరకు, ఉగాది వరకు ఆ నీళ్లు వదిలితే పంటలు పండేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి, లేకుంటే రైతులు ఖరీఫ్లో కూడా నష్టపోతారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి దాదాపుగా నార్పల మండలంలోనే దాదాపుగా 5,000 ఎకరాలు ఉన్నాయని చెప్పి మనకు రైతులు చెప్తున్నారు. ఈ 5,000 ఎకరాలు కూడా నష్టపోకూడదంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ హెచ్ఎల్సి నీళ్లు ఖచ్చితంగా ఇక్కడ మళ్లించాలని చెప్పి కూడా, ఎందుకంటే చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలని చెప్పి అంతవరకు బంద్ చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రైతు సంఘం నుంచి వచ్చాం మేడం. మేడం ఇప్పుడు ఏపీ ఫార్మా రిజిస్ట్రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాదాపు 40 రోజుల నుంచి జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఏమిటంటే కేవలం ఒక సర్వే నెంబర్కి మాత్రమే అప్డేట్ చేస్తున్నారు. మొత్తం ఖాతాలో దాదాపు 4 సర్వే నెంబర్ నుంచి 6 సర్వే నెంబర్లు వచ్చాయి. కానీ ఒక సర్వే నెంబర్ మాత్రమే తీసుకుందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తారు. నిన్న కూడా సింగనమల మండల కేంద్రం కూడా ధర్నా చేశాం. అక్కడ కూడా ఇదే సమస్య చెప్పాం. మేమేమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇష్యూ ఇది. దానికోసం ఏంటంటే విశిష్ట సంఖ్య అనేది రేపు పంటల బీమా కావచ్చు, పంట నష్టపరిహారం కావచ్చు, రుణాలు కావచ్చు, అన్ని విధాలుగా ఉండాలంటే ఈ నంబర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మేమేమిటంటే ఖాతాకు అనుసంధానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖాతాకు అనుసంధానం చేసి సర్వే నెంబర్ అని మొత్తం టోటల్గా వస్తాయని చెప్పి మా డిమాండ్. వ్యవసాయ శాఖ అధికారితో మాట్లాడి దాన్ని కూడా పట్టా భూములే కాకుండా ఓన్లీ అంటే రైతులకు సంబంధించిన పట్టా భూములు, ప్రైవేట్ భూములు మాత్రమే
రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మేమేమిటంటే ప్రభుత్వ భూములు కూడా ప్రభుత్వ భూములు మీరు ఇచ్చారు, అసైన్మెంట్ కమిటీ వేసి ఇచ్చారు, లేదా స్పెషల్గా ఇచ్చారు, ఒక రకరకాలు ఇచ్చారు, అధికార పార్టీకి అనుకూలంగా కొన్ని ఇచ్చారు. మేమేమంటే దానికి ఆ ప్రభుత్వ భూములకు కూడా ఆ యూనిక్ విశిష్ట నంబర్ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీనిలన్నీ మెన్షన్ చేసి దీనికి కూడా మీరు కాపీ మాకు కూడా మీరు కలెక్టర్ గారు పంపించింది మాకు కాపీ ఇస్తే మేము కూడా దాని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి మేము కూడా పై స్థాయిగా సీసీఎల్ వరకు తీసుకోవడానికి మేమంతా కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. దానికోసం అదేవిధంగా పరిస్థితి పేద ప్రజలు కూడా గ్రామాల్లో తిరుగుతున్నారు కూడా మేమంటే మీరు తీసుకొని సచివాలయాలకు పంపించి అప్లికేషన్లు అక్కడ సచివాలయ అధికారులు ఎంక్వైరీ చేయించి దానంతా లిస్టు తయారు చేసి గ్రామాల్లో అక్కడ అతికించారు. అతికించి ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూముల్లో పట్టా స్థలాలు ఇంటికి పట్టాలు ఇవ్వండి, లేదంటే ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేసిన అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. నీళ్ళు కూడా చివరాయికట్టు వరకు నీళ్లు కూడా చాలా పంటలు ఎండిపోతున్నాయి. కూడా ఖరీఫ్లో నష్టపోయినారు, రబీలో కూడా నష్టపోకుండా దానికి నీటి అవకాశాలు కూడా ఉండేటట్లు అవకాశం చెప్పింది. దానికోసం ఇది దూరం నుంచి చూసారు. మునాపట్ల ఫోటోలు తీయాలి అట్లా